పొమగ్రనేట్ జ్యూస్ దానిమ్మ రసము ఎలా చేయాలో చూద్దాము. నమస్తే, నేను సత్యాన్ని కృష్ణ cookery ఛానల్కి స్వాగతం. ఇప్పుడు దానిమ్మ రసము ఎంత ఈజీగా చేయొచ్చో చూద్దాము. జస్ట్ దానిమ్మ గింజల్ని ఒక గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక జిప్లాక్ బ్యాగ్ లాంటిది తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఉంటుంది కదా జిప్లాక్ బ్యాగ్. దీంట్లో ఈ దానిమ్మ గింజల్ని వేసుకుందాము. చూడండి, ఈ విధంగా వేసేసుకుని ప్రెస్ చేసేసుకుని పైన. సో ఇప్పుడు వీటిని రొట్టెల కర్రతో రోల్ చేయడం కానీ, లేకపోతే ఇలా ఫ్లాట్గా ఉన్న గ్లాస్ తీసుకుని దీంతో ప్రెస్ చేయటం అంతే. సో ఈ విధంగా ప్రెస్ చేయాలి. తొందరగానే నలిగిపోతాయి కదా గింజలు. సో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల లోపు సో చూడండి, దానిమ్మ రసం వస్తుంది కదా. చూడండి, ఈ విధంగా వస్తుంది దానిమ్మ రసము. మరి కొద్దిసేపు ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూడండి, చక్కగా గింజలన్నీ నలిగిపోయి రసం అంతా పక్కకు వచ్చేసింది. సో ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని మొత్తం అంతా ప్రెస్ చేసి ఒక మూలన కొద్దిగా ఓపెన్ చేసుకుని చూడండి, ఈ విధంగా వంపుకోవడమే. ఫిల్టర్ చేయక్కర్లేదు కూడా, డైరెక్ట్గా ఇలానే వంపేసుకోవడమే. చక్కగా రసం అంతా వచ్చేస్తుంది, గింజలు లేకుండా చక్కగా నీట్గా వస్తుంది రసం కూడా. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు పక్కన పెట్టి ఇంకొకసారి ప్రెస్ చేసుకుంటే ఇంకేమైనా ఉన్నా కూడా రసం అంతా కూడా వస్తుంది. ఎక్కువసేపు ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు, తొందరగానే అయిపోతుంది ఈ దానిమ్మ రసము. సో ఈ విధంగా వచ్చినాక చేతితో కొంచెం నొక్కుతుంటే కూడా రసం అంతా కూడా కిందకి వచ్చేస్తుంది అంతే. ఇది చిన్న దానిమ్మకాయని తీసినాను నేను మీకు చూపిస్తానికి. సో ఈ విధంగా చక్కగా వచ్చింది కదా దానిమ్మ రసము. ఇప్పుడు ఇంకొంచెం రసం తీయచ్చు, ఆ గింజల్లో కూడా ఇంకా ఉంటుంది కొద్దిగా. కావాలంటే తీయచ్చు, లేకపోతే పిప్పి పారేయచ్చు. సో చూడండి, చాలా వరకు వచ్చేసింది రసము. ఇంకా జస్ట్ 1-2 స్పూన్లు మాత్రమే వస్తుంది రసము అంతే. ఆ పిప్పి తీసేయటమే. సో ఈ విధంగా నేను ఇంత గ్లాసుకి ఒక 3 చిన్న సైజు దానిమ్మ కాయలను తీసుకున్నాను. చూడండి, ఏం పంచదార వేయక్కర్లేదు, మిక్సీ పట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. నీట్గా చక్కగా యాజ్ ఇట్ ఈస్ ఇలానే తాగేయచ్చు రసము, దానిమ్మ రసము. ఇది చేదుగా కూడా ఉండదు. ఈ విధంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇలా నా వీడియోస్ వాచ్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.